తొందరలో ఈ మొబైల్ ఇండియాకి రాబోతుంది. అవునా నిజమా? ఐకు వాళ్ళ పోస్ట్ చూసాక అందరి ఎక్స్ప్రెషన్స్. హాయ్ ఫ్రెండ్స్, అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్యనెల్ తెచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐకు నియో 9కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే రీసెంట్గా చైనాలో లాంచ్ అయిపోయింది. డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది. డిజైన్ అనడం కాదు కానీ బ్యాక్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఇలాంటి ఫినిషింగ్ నేను ఏ మొబైల్లో కూడా చూడలేదు. లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి చైనాకి సంబంధించిన బాక్స్ కాబట్టి మీకు కొంచెం వేరేగా అనిపిస్తుందండి. బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. బాక్స్ పైన మనకి నియో అని రాసింది ఉంది. సైడ్లో వచ్చేసి మనకి నియో 9 అని రాసింది ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ వచ్చేసి మనకి రెడ్ కలర్కి సంబంధించింది. ఇక బాక్స్లో వచ్చిన ఐటమ్స్ ఈ విధంగా ఉన్నాయి చూడడానికి. 120W ఫాస్ట్ ఛార్జర్ అలాగే ట్రాన్స్పరెంట్ టీపీ కేస్ ఉంది. ఛార్జర్ కూడా వచ్చింది. మొదటిగా ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ అయితే చెప్పాలనుకుంటున్నాను. చైనాలో అయితే ఈ మొబైల్ ప్రైస్ బేస్ వేరియంట్ 12GB 256GB వచ్చేసి 27,000కి వచ్చింది. నేనైతే ఫస్ట్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే డిస్ప్లే బాగుంది, కెమెరాస్ బాగున్నాయి, ప్రాసెసర్ బాగుంది, ఛార్జింగ్ స్పీడ్ కూడా బాగుంది. ఇవన్నీ ఇంత బాగుండి ఇంత తక్కువ ప్రైస్కి చైనాలో ఇస్తున్నారంటే నేనైతే చాలా షాక్ అయ్యాను. అదేంటో ఏమో చైనాలో ఈ మధ్య మొబైల్ ప్రైస్ అనేది చాలా తగ్గుతూ వస్తున్నాయి. నేను అనుకున్నది ఈ మొబైల్ ఇండియాకి 32,000 అలా తీసుకొస్తారేమో అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఐకు నియో 7 Pro వచ్చేసి ఆఫర్లో అది కూడా 31,000కి అయితే అమ్ముతున్నారు. ఇక్కడ నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే ఐకు నియో 7 Pro కన్నా ఈ మొబైల్ తక్కువ ప్రైస్కి ఎలా తీసుకొస్తారని చెప్పేసి. చైనా ప్రైస్కి ఇండియా ప్రైస్కి వేరియేషన్ అయితే ఉంటుంది కదా. ఒక 5,000 వేరియేషన్ అలా తీసుకొచ్చినప్పటికీ కూడా ఇది వచ్చేసి చైనాలో 28,000 ఉంటే మన ఇండియాకి వచ్చేప్పటికి ఒక 32,000 ఉంటుంది కదా. గేమింగ్ కోసం మంచి మొబైల్ గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఫిబ్రవరి వరకు అయితే ఆగండి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ మొబైల్ రానున్నట్లు క్లియర్గా మనకు అర్థమవుతుంది. గేమింగ్ అనే కాదు, డిస్ప్లే బాగుంది, కెమెరాస్ కూడా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చారు. అసలు విషయం చెప్పాలంటే చైనాలో ఐకు నియో 9, నియో 9 Pro అనే 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. బట్ ఇండియాకి వచ్చేప్పటికి మాత్రం నియో 9 మాత్రమే వస్తుందని అర్థమవుతుంది. ఇంకా ప్రో గురించి అయితే నాకు తెలియదండి. ఒకవేళ తెలిస్తే కనుక మీకు మళ్ళీ అప్డేట్ చేశాను. ఇక ఈ మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా యూనిక్గా ఉంది. ఫ్రంట్ వచ్చేసి నార్మలే అండి, ఫ్లాట్ డిస్ప్లేనే ఇచ్చారు. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. మొత్తానికి ఈ మొబైల్ బ్యాక్ సైడే కలర్ కాంబినేషన్ హైలైట్ అని చెప్పుకోవాలి. బ్యాక్ సైడ్ వైట్ కలర్లో ఉంది. లెదర్ ఫినిషింగ్ అట్లాగా అనిపిస్తుంది. టెక్స్చర్ అనేది దీన్ని ఒక దారంతో తయారు చేసినట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. కెమెరా పొజిషన్ అనేది ఇంకా బాగుంది. కెమెరాస్ అనేది డ్యూయల్ కెమెరాస్, అది కూడా ఇండివిజువల్గా ఇచ్చారు. కెమెరా కింద వచ్చేసి మనకి ఐకు నియో వచ్చేసి ఐకు వాళ్ళకి సంబంధించిన లేబుల్ అయితే ఉంది. ఇదైతే ప్రింట్ అయితే కాదండి. ఇలా హీట్ చేసి ఇలా ప్రింట్ చేసినప్పుడు మనకి లేబుల్ లాగా కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఒక ప్రీమియం మొబైల్ లాగా కనిపిస్తుంది. ఫ్యూచర్స్ పరంగా కూడా ఇది ఒక ప్రీమియం మొబైలే అవుతుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్దే. చుట్టూ ఫ్రేమ్ కూడా మనకి రెడ్ కలర్లో ఇచ్చారు, బాడీకి మ్యాచ్ చేస్తూ. మొబైల్ వచ్చేసి 190 grams మాత్రమే ఉంటుంది, ప్లాస్టిక్ ఇంకా లెదర్ కాంబినేషన్ కలిస్తే. దీంట్లో నార్మల్ కలర్ వేరియేషన్ కూడా ఉన్నాయి. నాకైతే ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న మొబైల్ అయితే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఈ కలర్ మొబైల్ ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పేసేయండి. ఇక ఈ మొబైల్ విషయానికి వస్తే ఇదొక గేమింగ్ మొబైల్. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. మీరు ఏమనుకున్నా సరే చాలా తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ పొందిన మొబైల్ ఇదే అవుతుంది, అది గేమింగ్ విషయంలో. ఇది ఎలాగో వివో వాళ్ళకి సంబంధించిన బ్రాండే కాబట్టి సర్వీస్లోను ఓఎస్లోను వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా తొందరగా క్లిక్ అయిందని చెప్తాను. మరి మీలో ఎంతమందికి ఐకు మొబైల్ అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మరీ మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అయితే ఇంకా మర్చిపోవద్దు. ఇక ఈ మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి. మొదట డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inches AMOLED LTPO డిస్ప్లే. ఇది వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 1 billion కలర్స్ సపోర్ట్ కూడా చేస్తుంది. 453 PPIతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి ఎలాగో లెదర్ ఇంకా ప్లాస్టిక్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి కింద పడ్డ పగిలే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలాగో LTPO డిస్ప్లే కాబట్టి రిఫ్రెష్ రేటింగ్ అనేది ఆటోమేటిక్గా పెట్టుకుంటే దానికి కావాల్సిందే తీసుకుంటుంది. సో ఈ ఫ్యూచర్ వల్ల బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి పెరుగుతుంది. అండ్ కాస్ట్ కటింగ్ కోసం అయితే కర్వ్డ్ ఇవ్వలేదని మనకు అర్థమవుతుంది. వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంటుంది. OTT కంటెంట్స్ ఏవైనా సరే HD క్వాలిటీ కానీ ఫుల్ HD క్వాలిటీ కానీ చూసుకోవచ్చు మనం. ఈ మొబైల్ గేమింగ్ అనే కాదు, డిస్ప్లే పరంగా కూడా చాలా బాగుంటుంది.
ఈ డిస్ప్లే వచ్చేసి 2800 నిట్స్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది మ్యాక్సిమం. కాకపోతే టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఏ మొబైల్ డిస్ప్లే అయినా సరే 1600 1700 నిట్స్ మాత్రమే చూపిస్తుంది. దీనికి ఒక రీజన్ అంటే దీన్ని మొబైల్ని డైరెక్ట్ ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఫుల్ బ్రైట్నెస్ అనేది మనకు చూపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఫుల్ బ్రైట్నెస్ చూపిస్తే మన కంటికే ఎఫెక్ట్ అవుతుంది కదా, అంతా కూడా మనకు అవసరం ఉండదులేండి నార్మల్గా చెప్పాలంటే. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో 2 ప్రాసెసర్లు ఉంటాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, అలాగే ఐక్యూ వల్ల Q1 చిప్ కూడా ఉంటుంది. Q1 చిప్ గురించి పక్కన పెట్టేస్తే ఇక స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ఇది వచ్చేసి Android 14తో వస్తుంది. ఒరిజిన్ OS చైనాలో ఉంటుందండి, ఫంటచ్ OS మాత్రం ఇండియాలో ఉంటుంది. ఇది వచ్చేసి 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు. బేసిక్ చైనాలో 12GB 256GB ఉంటుంది, కానీ ఇండియాకి వచ్చేప్పటికి స్పెషల్ అండి, 8GB 128GB మాత్రమే ఇస్తారు. అడిషనల్గా ఇంకో 8GB పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకైతే సరిపోతుందిలేండి. Q1 చిప్ గురించి తర్వాత చెప్తానన్నాను కదా, అదేంటంటే ఈ Q1 చిప్ అనేది గేమింగ్ కోసం తయారు చేశారండి. స్పెషల్గా ఐక్యూ మొబైల్స్లో మాత్రమే ఈ చిప్ అనేది ఉంటుంది. ఈ చిప్ ఉండడం వల్ల గేమ్స్ ఆడే వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ల్యాగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, ఫ్రేమ్స్ అనేవి ఎక్కువ బాగుంటుంది. పబ్జీలో 5.5 గంటల కన్నా మీరు ఎక్కువ ఆడలేరు కాబట్టి ఎలాగో మీరు గేమ్స్కి అంత అడిక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదులేండి. కొత్త అకౌంట్స్ కూడా తీసుకొని మరీ ఆడతా అనుకునే వాళ్ళకి మాత్రం దండం అయ్యా మీకు. ఈ మొబైల్ అయితే 4-5 years వరకు అయితే వాడుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి. నేను 2018లో పోకో F1 తీసుకున్నాను, అదైతే ఇప్పటికి ఇంకా వర్క్ అవుతుంది. అది కూడా సేమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తోనే వచ్చింది, స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా మంచిగా వర్క్ అవుతుంది. 30,000 బడ్జెట్లో ఇలాంటి ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ వస్తే కనుక మీరు లాంగ్ టైం వాడేటోళ్ళకి మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక గేమింగ్ విషయంలో అయితే నేను 10 out of 9 అయితే ఇస్తాను. ఎంతైనా ఐఫోన్ అంత స్మూత్నెస్ ఉండదు కదా ఆండ్రాయిడ్ మొబైల్స్లో. 9 points ఎందుకు ఇచ్చామంటే ఈ ప్రాసెసర్కి ఈ బడ్జెట్కి నేనైతే 9 points ఇచ్చాను. ఇంకా ఎక్కువ ప్రాసెసర్ ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే ఈసారి అయితే అదరగొట్టారు, ఇరగొట్టారనే చెప్పాలి. బ్యాక్ సైడ్ సింపుల్గా డ్యూయల్ కెమెరా సెటప్తోనే వస్తుంది. 50+8MP 50MP మెయిన్ కెమెరా, సోనీ IMX920 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా. మెయిన్ కెమెరాతో చైనా వరకులో 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయడానికి ఇస్తే, నేను అనుకునేది ఏంటంటే ఇండియాలో 4K 60 FPS వరకు మాత్రమే వీడియో రికార్డ్ ఆప్షన్ ఇస్తారని అనుకుంటున్నాను. చూడాలి మరి, వన్స్ ఇండియాలో రిలీజ్ అయిన తర్వాత ఏదైనా చేంజెస్ జరుగుతాయేమో అని చెప్పి. కెమెరాలో ఈసారి అడిషనల్గా నాకైతే 2 ఫీచర్స్ నచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జూమ్ అండి. ఈసారి మ్యాక్సిమం వచ్చేసి 20x వరకు జూమ్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే మరొక ఫీచర్ కూడా ఉంది, దాని పేరు వచ్చేసి సూపర్ మూన్. దీంతో అయితే మనం డైరెక్ట్గా మూన్నే ఫోటో తీయొచ్చు. అది కొంచెం ఆప్టిమైజ్ చేసి మూన్ అయితే మనకి చక్కగా చూపిస్తుంది. ఇదైతే నేను వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది యూస్ఫుల్లా కాదని చెప్పేసి. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16MP ఇచ్చారు. దీంతో మనకి 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాస్ అనేది వివో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటాయి. ప్రతిసారి ఇది వివో వాళ్ళ ఫోన్ అని చెప్పి అంటున్నానని కోపం తెచ్చుకోకండి. వివో వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈ బ్రాండ్ అనేది ఈ స్టేజ్కి వచ్చింది. కొంతమంది అనుకుంటారులేండి ఐక్యూ అనేది చెత్త బ్రాండు, చెత్త మొబైల్స్ అని చెప్పేసి. అలా మాత్రం అనుకోకండి సార్, ఐక్యూ కూడా మంచి బ్రాండ్గా పేరు ఎదుగుతుంది. 100 ఫోన్లు తయారు చేసినప్పుడు ఏదో 1-2 డిఫెక్ట్గా తయారవుతాయి. ఐక్యూనే కాదు, ఏ బ్రాండ్లో అయినా సరే ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. అలా డిఫెక్ట్ వస్తున్నాయి కాబట్టి సర్వీస్ సెంటర్ వాళ్ళు రిపేర్ చేసి ఇస్తున్నారు, లేదంటే కొత్త మొబైల్సే ఇస్తున్నారు మనకి. సో మీ లక్ బాగలేకపోతే ఆ డిఫెక్టివ్ మొబైల్ మీకే వస్తుండొచ్చు. ఇక ఈ బ్రాండ్ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఐక్యూలో. పర్సనల్గా వాడి మరి చెప్తున్నాను, ఐక్యూ బ్రాండ్ మొబైల్ యొక్క కెమెరాస్ అనేవి బాగుంటాయని చెప్పేసి. మా ఫ్యామిలీలో ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఏమైనా జరిగినప్పుడు నా మొబైల్ నుంచే ఫొటోస్ తీయడానికి అయితే ఎక్కువగా ఇష్టపడతారు, అంత బాగా వస్తాయి కాబట్టి. గేమింగ్, కెమెరా, డిస్ప్లే ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది ది బెస్ట్ మొబైల్ అవుతుంది. 3 డిపార్ట్మెంట్ మీకు బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ కూడా మీరు లీస్ట్లో పెట్టుకోండి. ఈ మొబైల్ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకైతే. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. అవునండి, ఇంకొకటి మర్చిపోయాను, ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది. నాదైతే ఒక 20 minutesలోనే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి మీకు ఒక 15 to 20 minutesలోనే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఛార్జింగ్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఉండదు. 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా 1 day అయితే వస్తుంది నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి. అదే గేమింగ్ ఆడతా అనుకునే వాళ్ళకి మాత్రం ఒక 7 to 8 hours వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.